గచ్చిబౌలి భూముల వివాదంపై హెచ్సీయూ కీలక ప్రకటన చేసింది. 2024 జూలైలో వర్సిటీ ప్రాంగణంలో సర్వే జరగలేదని, ఇప్పటి వరకు కేవలం ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశారని స్పష్టం చేసింది. ప్రభుత్వం చేసిన ప్రకటనను హెచ్సీయూ ఖండిస్తోంది. భూముల హద్దుల నిర్ణయానికి తాము అంగీకరించలేదని, ఆ భూమిని హెచ్సీయూకే ఇవ్వాలని చాలా కాలంగా కోరుతున్నామన్నారు హెచ్సీయూ రిజిస్ట్రార్. గచ్చిబౌలి భూముల వివాదంపై హెచ్సీయూ కీలక ప్రకటన చేసింది. 2024 జూలైలో వర్సిటీ ప్రాంగణంలో సర్వే జరగలేదని, ఇప్పటి వరకు కేవలం ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశారని స్పష్టం చేసింది. ప్రభుత్వం చేసిన ప్రకటనను హెచ్సీయూ ఖండిస్తోంది. భూముల హద్దుల నిర్ణయాన్ని తాము అంగీకరించలేదని, ఆ భూమిని హెచ్సీయూకే ఇవ్వాలని చాలా కాలంగా కోరుతున్నామన్నారు హెచ్సీయూ రిజిస్ట్రార్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, హెచ్సీయూకు సంబంధించినటువంటి 400 ఎకరాల భూములకు సంబంధించిన అంశం మీద కొద్దిసేపు క్రితమే హెచ్సీయూ రిజిస్టర్ కీలకమైనటువంటి ప్రకటన జారీ చేశారు. అయితే ఉదయం కూడాను ప్రభుత్వం తరపు నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చింది. ఈ 400 ఎకరాల భూమి హెచ్సీయూకు సంబంధించిన భూమి కాదు, ఇది గతంలో ప్రైవేట్ సంస్థకు డెవలప్మెంట్ కోసం ఇచ్చినటువంటి భూమి, తర్వాత కోర్టు అనుమతితో తాము ప్రభుత్వానికి చెందినట్టు కూడా ఉదయం ఒక స్పష్టత గవర్నమెంట్ ఇచ్చింది. అయితే ఆ స్పష్టత ఇచ్చినటువంటి కొన్ని గంటల సమయంలోనే ఇటు హెచ్సీయూ కూడాను కొద్దిసేపటితో ఒక ప్రకటన చేసింది. ఈ 400 ఎకరాల భూమికి సంబంధించి ప్రధానంగా ఇప్పటికే ప్రభుత్వం సర్వే చేశామని చెప్తున్న అంశంలో ఎలాంటి వాస్తవం లేదు. 2024 జూలైలో సర్వే చేశామంటూ కూడా ప్రభుత్వం చెప్తోంది. ఆ 400 ఎకరాలను ఇప్పటి వరకు కూడా ఎక్కడా సర్వే చేయలేదన్నది ప్రధానంగా ఇప్పుడు హెచ్సీయూకి సంబంధించినటువంటి రిజిస్ట్రార్ చెప్తున్నటువంటి మాట. కేవలం స్థలాన్ని పరిశీలన చేయడానికి మాత్రమే అధికారుల బృందం వచ్చింది తప్ప సర్వే ఎక్కడా కూడా అధికారికంగా జరగలేదు. సర్వేకు సంబంధించినటువంటి తమకు ఎలాంటి వివరాలు లేవు అన్నది ఇప్పటికే హెచ్సీయూ స్పష్టంగా తన ప్రకటనలో ప్రస్తావించింది. అయితే ఇటీవల కాలంలో టీజీఐఏసీ ద్వారా ఒక ప్రకటన కూడా రిలీజ్ అయింది. ఇందులో భాగంగా దాంట్లో కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఈ 400 ఎకరాలను డెవలప్మెంట్ చేసి చదును చేసి వేలం వేయడం ద్వారా వచ్చినటువంటి దాంతో డెవలప్మెంట్ చేయొచ్చు అన్న భావన నేపథ్యంలో టీజీఐఏసీ కూడా ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఆ ప్రకటనకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇది హెచ్సీయూ ఖండించింది. సో ఇదే కాకుండా ఇటు 400 ఎకరాల భూమిని చదువు చేసేటటువంటి అంశంలో కూడాను ప్రభుత్వానికి సంబంధించి మరొకసారి రిక్వెస్ట్ చేస్తామంటూ కూడా ఇటు హెచ్సీయూకి సంబంధించినటువంటి సిబ్బంది ఇప్పటికే చెప్తూ ఉన్నారు. యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏదైనా భూమి బదిలీ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని నిబంధనలు ఉంటాయి. విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి కార్యనిర్వాహక మండలి ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా వారి అధికారిక సమ్మతితోనే ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి ఏమైనా భూములు బదిలీ జరిగితే వారి అనుమతితోనే జరుగుతుందంటూ కూడా హెచ్సీయూ తన ప్రకటనలో ఇప్పటికే స్పష్టంగా పేర్కొంటుంది. ఇదే కాకుండా యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమిని అన్యక్రాంతం చేయాలంటూ కూడా తాము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, మరోవైపు అభ్యర్థిస్తున్నాం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇదే కాకుండా పర్యావరణ మరియు జీవ వైద్యాన్ని పరిరక్షించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి కోరుతామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఆల్రెడీ పనులు నడుస్తూ ఉన్నాయి. సుమారుగా 50కి పైగా జేసీబీలతో ప్రభుత్వం తమది అని చెప్తున్నటువంటి 400 ఎకరాల భూముల్లో ఇప్పటికే చదును చేసేటటువంటి ప్రక్రియ నడుస్తూ ఉంది. ఈ చదును చేసేటువంటి భూమికి దగ్గరలోనే ఇటు లేక్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇదే కాకుండా అత్యధిక సంఖ్యలో నెమళ్లు కూడా ఉన్నాయి. సో ఇదే సందర్భంలో జీవ వైద్యానికి ఇబ్బంది కలుగుతుందంటూ కూడా ఇటు హెచ్సీయూ చెప్తూ ఉంది. కాబట్టి మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం, మరొకసారి ఇదే అంశాన్ని పునః పరిశీలించాలంటూ కూడా కోరుతామంటూ చెప్తున్నారు. సో మొత్తానికి గతంలో చెప్పినట్టు సర్వే ఎక్కడా కూడా జరగలేదు, కేవలం స్థల పరిశీలన మాత్రమే జరిగింది తప్ప ఇంతకుముందు ఇచ్చినటువంటి టీజీఐఏసీ సంబంధించిన నోటిఫికేషన్ కూడా తాము ఖండిస్తున్నామంటూ హెచ్సీయూ ఒక ప్రకటన అయితే జారీ చేసింది. థ్యాంక్ యూ శశి.